సో ఈరోజు మనము ఎగ్ డొనేషన్ చేసిన ఫిమేల్స్ ఉంటారు. సో అటువంటి వాళ్ళు కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. మేడం, ఎగ్ డొనేషన్ చేసిన వాళ్ళకి తర్వాత ఫర్టిలిటీ ఏమైనా అఫెక్ట్ అవుతుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో యూజువల్గా ఎగ్ డొనేషన్ ప్రోగ్రామ్ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనమాట ఇది. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏంటంటే వాళ్ళకి డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి డేట్ వచ్చిన 10th డే వరకు ఆల్మోస్ట్ ఒక 10 days అది ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా డైలీ ఇంజెక్షన్స్ తీసుకొని మీకు ఎగ్స్ అనేవి గ్రో అవుతాయి. సో ఈ విధంగా గ్రో అయిన ఎగ్స్ని మీకు oocyte రిట్రీవల్ అనే ప్రక్రియ ద్వారా ఎగ్స్ని రిట్రీవ్ చేసి అందులోకి స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ని ఫామ్ చేస్తారు. సో ఇది ఎగ్ డొనేషన్ కాబట్టి సో అందులో ఫామ్ అయిన ఎంబ్రియోని ఇంకొక ఫిమేల్కి మీకు ఆ తయారైన ఎంబ్రియోని మనకి పెడతారు. బట్ మరి ఈ డొనేట్ చేసిన వాళ్ళకి మెయిన్గా డౌట్ ఏముంటుందంటే మా ఎగ్స్ అన్నీ అయిపోతాయా అనేది మెయిన్గా డౌట్ అడుగుతూ ఉంటారు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మీకు యూజువల్గా ఏంటంటే ఆడవాళ్ళల్లో రైట్లో 8 eggs, లెఫ్ట్లో 8 eggs, ఒక 16 eggs వరకు ఉంటాయన్నమాట. సో ఎవ్రీ మంత్ ఆ 16 eggsలో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, మిగతావన్నీ డిసపియర్ అయిపోతాయి. సో బట్ మనం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో నేను ఇందాక చెప్పాను కదా ఇంజెక్షన్స్ ఇస్తారు అని. సో ఇలా ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సో ఆ రిమైనింగ్ ఎగ్స్ కూడా అన్నీ పెరుగుతాయి. సో ఆ మంత్లో డిసపియర్ అవ్వాల్సిన ఎగ్స్ కూడా ఉన్న 16 eggs సపోజ్ అన్నీ పెరుగుతాయి అన్నమాట, ఎగ్స్ గ్రో అవుతాయి. సో అందులో నుంచి మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని నెక్స్ట్ మంత్ మళ్ళీ మీకు ప్రీవియస్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయో అన్ని మళ్ళీ వస్తాయి. ఆ నెక్స్ట్ మంత్ కూడా అలాగే వస్తాయి. సో అలా మీరు ఒక మంత్ ఐవీఎఫ్ చేయించుకుంటే ఆ మంత్లో డిసపియర్ అయిపోయే ఎగ్స్ సో అలాంటి మనకు పెరుగుతాయి తప్ప మీకు మీ ఓవరీలో ఉన్న ఆల్మోస్ట్ ఒక lakhsలో ఉంటాయన్నమాట ఎగ్స్. అవన్నిటితో ఐవీఎఫ్ చేయరు, ఆ మంత్లో వచ్చే ఎగ్స్తో మాత్రమే చేస్తారు. సో మీకు నెక్స్ట్ మంత్ మీ oocyte రిజర్వ్, ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉందో అన్ని ఎగ్స్ మళ్ళీ వస్తాయి. సో ఇదన్నమాట. సో దీని గురించి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇలా ఈవెన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకున్న పేషెంట్స్ కూడా సేమ్ ఇదే డౌట్ అడుగుతూ ఉంటారు. సో ఏంటంటే మీకు ఆ మంత్ ఉన్న ఎగ్స్తో మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు. నెక్స్ట్ మంత్కి మీకు ఆల్రెడీ ఉన్న ఎంత రిజర్వ్ ఉందో అన్ని సిమిలర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.